మమ్మీ నేను చేసిన ఆనియన్ చట్నీ, త్రిష వేసిన దోశ. మా మమ్మీకి మేకప్ అవసరం లేదు. సో నేను త్రిషకే సపోర్ట్ అనమాట. ఏంటి బ్రో అంత మాట అన్నావు? త్రిష ఇదిగో పువ్వు, నువ్వే నా లవ్వు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సునీల్. యాక్చువల్లీ ఈరోజు ఫ్రెండ్షిప్ డే అనమాట. సో అందరికీ ఫస్ట్ నేను విష్ చేస్తాను. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మీరు కూడా మీ ఫ్రెండ్స్ అందరితో ఈరోజు మంచిగా ఎంజాయ్ చేసేసుకోండి. మేము కూడా మా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి ప్లాన్స్ అయితే రెడీ చేసేసుకున్నాం. మేమైతే ఈ ఫ్రెండ్షిప్ డేని మా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాం. ఫ్యామిలీ అంటే ఎవరో కాదు, మా పాత బ్లాగ్స్లో ఎవరైతే మీరు చూస్తూ వస్తున్నారో సేమ్ వాళ్ళతోనే మేము మళ్ళీ ఈ సెలబ్రేషన్స్ కూడా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాం. సో ఈ సెలబ్రేషన్స్కి ఏంటి స్పెషల్ అంటే మేము అందరం కలిసి ఒక ప్లేస్కి వెళ్తాం అనమాట. మేము డ్రెస్ కోడ్ కూడా ఫిక్స్ చేసుకున్నాం. పాట్లక్ అని చెప్పి ఒక ప్లాన్ కూడా చేసుకున్నాం. పాట్లక్ అంటే ఏంటి అంటే అందులో అందరికీ ఒక్కొక్కటి డిష్ వచ్చి కుక్ చేసుకొని రావాల్సి ఉంటుంది అనమాట. సో నాకైతే చికెన్ కర్రీ వచ్చింది అండ్ అక్కకైతే బగారా రైస్ వచ్చింది. అక్క అయితే ఆల్రెడీ వెళ్ళి ప్రిపరేషన్ స్టార్ట్ కూడా చేసింది. నేనైతే గిఫ్ట్స్ ప్యాకింగ్లో కొంచెం డిలే అయిపోయాను. చాలా గిఫ్ట్స్ తీసుకున్నాం. ఒక్కొక్కరు అందరికీ గిఫ్ట్స్ ఇవ్వాలి. సో ఇప్పుడు అక్కడ 15 మెంబర్స్ వస్తున్నారంటే ఒక్కొక్క పర్సన్ 15 మెంబర్స్కి 15 గిఫ్ట్స్ ఇవ్వాలి. మనకు కూడా 15 గిఫ్ట్స్ వస్తాయి. సో నాకు సునీల్ కూడా 15 గిఫ్ట్స్ వస్తాయి. నేను నాది సునీల్ది ఇద్దరిది ప్లాన్ చేసుకొని నేను అక్క షాపింగ్కి వెళ్ళి అన్ని తీసుకొని వస్తే సునీల్ మాత్రం ఏం చేయలే, వీడియో మాత్రమే తీస్తున్నారు. అంతేనా? చూడండి. సో గైస్ కొంచెం లేట్ అయిపోయింది. నేను చిన్న వర్క్స్లో ఉండి టైర్డ్ అయిపోయాను. సో ఏమనుకోకండి, ఇంట్రో నెక్స్ట్ టైం నుంచి నేనే చెప్తా. సో ఇప్పటి వరకు అయితే నేను సునీల్ ఇద్దరం కూర్చొని మా ఇద్దరు గిఫ్ట్స్ ఒకే బ్యాగ్లో అందరికీ ప్యాక్ చేసి పెట్టాము. ఇప్పుడైతే లేట్ అవుతుంది. అక్క బగారా రైస్ అయిపోయిన వెంటనే మనం వెళ్ళి చికెన్ కర్రీ చేసేసి మనం స్టార్ట్ అవుదాం. నేను బగారా రైస్ చేసే చికెన్ కర్రీ బగారా రైస్ చేసేటప్పుడు మీకు వచ్చి మళ్ళీ కనపడతాను. బాయ్ బాయ్. సో ఈరోజు మనం చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్షిప్ డేకి. అక్క వాళ్ళకి బగారా రైస్ వచ్చింది, మాకు చికెన్ కర్రీ వచ్చింది. సో ఇక్కడైతే ఇప్పుడే ఆనియన్స్ కట్ చేసి పెట్టాను. ఆనియన్స్ కట్ చేసే లోపల అందరికీ ఆకులు వచ్చేసింది. సో ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ తినేసి మనం చికెన్ కర్రీ మేక్ చేసుకున్నాం. నేనైతే అందరికీ కాబట్టి అందరూ ఒక్కొక్క డిష్ చేస్తున్నారు కాబట్టి నేను 2 kgs చికెన్ మాత్రమే తీసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు వేస్ట్ అయిపోతుంది అని చెప్పి నేను గ్రేవీ చేస్తున్నాను కాబట్టి నాకు ఎక్కువ ఆనియన్స్ టమాటాస్ ప్యూరీ లాగా చేసి మనం గ్రేవీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం బగారా రైస్కి. ఇంకా అందరూ చికెన్ ఫ్రై, ప్రాన్స్ అలా డిఫరెంట్ తీసుకొస్తున్నారు, ఫిష్ అని. సో మనం అయితే బగారా రైస్, చికెన్ కర్రీ. మన కుకింగ్ తిని బానే ఉంటారు అందరూ. నువ్వు బాగానే ఉన్నావు కదక్క. నేను బాగానే. ఇది సరిపోదు త్రిషు ఈ చికెన్? చాలా ఎక్కువ యాక్చువల్లీ. అదైతే ఒక లైవ్ అనమాట, హోల్ చికెన్. ఓకే, సో సరిపోతుంది. ఈరోజు పొద్దున్నే ఏ వ్లాగ్ షూట్ చేసావు? ఈరోజు మార్నింగే నేను లవ్ స్టోరీ పార్ట్ 2 షూట్ చేశాను. ఈరోజు అంతా డే ఎలా ఉంది అంటే హెక్టిక్. మార్నింగ్ నేను 7కి లేచాను. 7కి లేచి ఫ్రెష్ అయ్యి ఇక్కడికి వచ్చి షూట్ చేసుకొని, పాపం నేను ఈరోజు సాటర్డే అక్కతో టెంపుల్ కూడా వెళ్ళలేదు. టెంపుల్ కూడా స్కిప్ అయిపోయాను. ఇంకా ఈ చికెన్ తీసుకొని వచ్చి ప్రిపరేషన్స్ లోనే ఉండిపోయాయి. ఇప్పుడు అక్క కూడా స్టార్ట్ చేస్తారు ప్రిపరేషన్స్ బగారా రైస్ కి. నాది అయిపోతే అక్క స్టార్ట్ చేస్తారనమాట. మనం కలుద్దాం. సో నేను ఇప్పుడు ఇక్కడ దోశలు వేసుకుంటూ చికెన్కి ప్రిపరేషన్స్ అన్నీ చేసుకుంటూ ఉంటే, హలో అక్క తింటున్నారు. ఇక్కడ వీడు చూడండి ఏం చేస్తున్నావు. సో గైస్ బేసిక్గా లవ్ స్టోరీ పార్ట్ 1 చాలా మంచి రియాక్షన్ వచ్చింది. అలానే ఫ్రెండ్షిప్ డే రోజు కూడా అన్న షూట్ చేసి పార్ట్ 2 మీకు ఎలా అయినా అందరూ అడుగుతున్నారు కదా కామెంట్ సెక్షన్లో కూడా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్న, త్వరగా అప్లోడ్ చేయండి అని. సో అన్ని పనులు పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే ఎడిటింగ్ మీదే కూర్చున్నాను. ఎడిటింగ్ కంప్లీట్ చేసేసి వీలైనంత త్వరగా అప్లోడ్ చేసేస్తాను. అప్లోడ్ చేసేస్తే మీకు కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కంప్లీట్ లవ్ స్టోరీ తెలుసుకున్నారనేసి. సో ఏంటి చెప్పమ్మీ? నేను చేసిన ఆనియన్ చట్నీ, త్రిష వేసిన దోశ. ఫెంటాస్టిక్. చాలా లక్కీ మీరు, మాలాంటి మంచి పిల్లలు మీకు దొరికేసినందుకు. అదే కాకపోతే కొంచెం స్పైసీ. కొంచెం కదా, చాలా. మనం అంటేనే తెలుసు స్పైస్. ఇంకేంటి మరి, రెడీయా?
సో గైస్ కలర్ కోడ్ అయితే అందరూ పెట్టుకున్నాం కాబట్టి ఇదైతే నా షర్ట్ కలర్ కోడ్ పెట్టారు మేము ఇంకా రెడీ అవ్వలేదు. వీళ్ళు ఇంకా రెడీ అవ్వాలి. బేసిక్గా బాయ్స్ అయితే మేకప్స్ ఏమి అవసరం లేదు. అంత సీన్ లేదు, మీకు పనులు లేవు కాబట్టి మీరు ఫాస్ట్ గా రెడీ అయి కూర్చుంటారు. మాకు బోల్డ్ అన్ని పనులు ఉన్నాయి. సో గైస్ ఇంకోటి చెప్పొచ్చు, మీకు మేకప్ అవసరం లేదు. అంటే ఏంటి, నువ్వు త్రిషకి మేకప్ వేసుకోవాలంటున్నావా? వేసుకో. అయిపోయింది త్రిష నేను ఎప్పుడైనా మేకప్ వేసుకొని చూసావా? కామెంట్ సెక్షన్ లో వార్ అవ్వాలి గైస్, త్రిష ఫ్యాన్స్ కి నా ఫ్యాన్స్ కి. సో నేను త్రిషకే సపోర్ట్ అన్నమాట. మనం అంతా ఫ్యామిలీ గైస్, మనం ఎప్పుడు ఎలానే సరదాగా అనుకుంటూ ఉంటాం, అలానే కామన్ అది. గైస్ ఇంకోటి ఏంటంటే రేపు అందరం ఎలా ఉంటామో తెలియదు, ఎందుకంటే మేము చేస్తున్న వంటలందరూ తెలియదు. బేసిక్ గా వీళ్ళు ఇప్పుడు కుకింగ్ చేస్తున్నారు, అదైతే అందరూ టేస్ట్ చేసాక అది ఎలా ఉందో చెప్తారు. ఆ రియాక్షన్స్ ఇవన్నీ కూడా చూడండి, మీరు ఆబ్వియస్లీ చాలా బాగుంటది. అండ్ నేనైతే సాటర్డే కాబట్టి టెంపుల్ కి వెళ్ళి వచ్చాను. ఇది త్రిష కోసం తీసుకొచ్చిన పువ్వు. త్రిష ఇదిగో పువ్వు, నువ్వే నా లవ్వు. నా కోసం ప్రసాదం కూడా తీసుకొచ్చాను. నేను ప్రసాదం కూడా నేను కూడా ఈరోజు అలాంటి చెప్పలేదు. మరి చెల్లి కదా నాకు అంతే. ఓకే గైస్, అయితే ఇంకా ఫుడ్ ప్రిపరేషన్ చేస్తున్నారు, అదైతే చూపిద్దాం. సో గైస్ మేమైతే వంట చేయడం ఎంత అయిపోయింది. ఇప్పుడే నేను చికెన్ దింపాను అనమాట. వెంటనే హాట్ బాక్స్ లో పెట్టేశాను, వేడిగా ఉంటే బాగుంటది అని చెప్పి. బగారా రైస్ అయితే ఇంకా ఇప్పుడే అక్క చేసి దీన్ని కూడా ఇప్పుడే దింపాము. చూడండి ఎన్ని బాక్సెస్ ఉన్నాయో. ఇంకా ఇవి ఫ్రూట్స్ అన్నమాట, ఇవి కూడా తీసుకెళ్దాం అనుకున్నాం. అండ్ ఇంట్లో ఉన్న కొంచెం కొంచెం స్నాక్స్ కూడా తీసుకెళ్తున్నాం. ఇవి చిట్టి చెగొడీలు. నాకైతే ఆకలి వేస్తుందని చెప్పి నేను ఎవరికి పెట్టకుండా ఫస్ట్ నేనే తినేస్తాను. చికెన్ నేను తిన్నాను కాబట్టి నేను టేస్ట్ చేయలేను, బట్ నా కోసం త్రిష ఈవినింగ్ అక్కడ కిచెన్ కూడా ఉందంట మా రిసార్ట్స్ లో, కుదిరితే నాకు ఏమైనా స్నాక్స్ చేస్తానని చెప్పింది. వెజిటేబుల్స్ కూడా చేద్దాం మనం. చేద్దాం, చూపిస్తాను, టాలెంట్ చూపిస్తాను. నేను కూడా కుకింగ్ టాలెంట్ నేను కూడా చూపిస్తాను. సునీల్ని తినమంటే వద్దు, నేను ఇప్పుడే తిన్నాను, నాకు బాగా ఆకలేసాక ఫుల్గా తింటాను అని చెప్పేసి స్కిప్ అయిపోయాడు. మనం ఇప్పుడు అలానే తినాలి, అప్పుడే సొసైటీ స్ట్రాంగ్ గా ఉంటుంది. అర్థమవుతుంది కదా? ఓకే. ఇవన్నీ ఓపెన్ ఎందుకు పెట్టినట్టు? ఏమని చల్లగా అవ్వాలి, వేడిగా ఉన్నప్పుడు పెట్టేస్తే స్మెల్ వచ్చేస్తుంది. మళ్ళీ వాటర్ డ్రాప్లెట్స్ పడిపోతుంది, అవి ఎక్కువ అయిపోతాయి. అందుకే మనం తినేసి స్టార్ట్ అవుతాం మెల్లిగా. సో గైస్ రిసార్ట్కి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే మన ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ రెడీగా ఉన్నారు. సో ఇక్కడ చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి గిఫ్ట్స్ ఇచ్చుకుంటాం. ఐ షో యూ ఎవ్రీథింగ్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఫస్ట్ అందరి దగ్గరికి వెళ్ళిపోదాం. రండి అక్క, అక్క, సునీల్. అసలు ఎందుకు వచ్చారు? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పుకోవట్లేదు. అసలు వచ్చింది ఆ purpose మీద. అదే కదా. గిఫ్ట్స్ ఇవన్నీ చూపిస్తాను లాస్ట్ లో. అదే కదా, అసలు ఎంత క్యూట్ గా ఉన్నారు ఇద్దరు. చాలా బాగుంది. బాబా Cute. మాకు తెలిసిన దాంట్లో వన్ ఆఫ్ ది క్యూట్. ఎస్. క్యూట్ అంటే పేరు అన్నా, నేను ఎప్పటికీ క్యూట్ అన్నా. ఏ చిన్నిక డోర్ వెనక అట్లా దాక్కుంటుంది. హే బేబీ. బేబీ స్టార్ట్. చెప్పు మమ్మీ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పు. ఏం దొరికింది? చాక్లెట్. సోపే, ఆ టవల్ మీద ఉంది ఆ సోప్. యాక్చువల్ గా ఏమంటారు, హోటల్స్ కి వెళ్ళినా రిసార్ట్స్ కి వెళ్ళినా అక్కడ యూజ్ చేసినా చేయకపోయినా సోప్స్ గానీ అక్కడ ఉండే థింగ్స్ గానీ హ్యాండ్ బ్యాగ్ వేసేసి కూడా నాకు చాలా ఇష్టం. గాయస్ మీలో ఎంతమందికి వెళ్ళబట్టుందో నాకు చెప్పాలి. దొంగ 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 దొంగ. ఇప్పుడు చెప్పాను కదా క్యూట్ పేరు అని, ఈవిడ సిస్టర్ అవుతారన్నమాట. యా, చిన్న వాళ్ళ చిన్న చెల్లి అనమాట. యాపిల్ బేబీ ఎవరు? మా అక్క వాళ్ళ పాప. సిస్టర్ అని అనుకోకండి. అడ్వర్టైజ్మెంట్ వేద్దామా? ఎందుకు? సంతూర్ మమ్మీయా? హారికక్క వాళ్ళేరి పక్క రూమ్ లో. చలో పక్క రూమ్ లో. లెట్స్ గో. Let's go guys. పన్నీర్ చెప్పింది దొంగ దొంగ నన్ను ఒకరు అనుకోండి. హలో బాగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చేస్తాను గైస్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మెయిన్ మా అక్క అక్క అంటూ మెయిన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నారు గైస్, ఏంటో అర్థం కావట్లేదు నాకు. అసలు ఫ్రెండ్షిప్ డే రోజు ఎంత గ్లామర్ వచ్చింది. గ్లామర్
హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నందు. సో గైస్ లక్కీ అయితే ఎప్పుడు లేట్ ఎంట్రీయే, ఒక్క రోజు కూడా టైంకి వచ్చింది లేదు, ప్రతిసారి లేట్ ఎంట్రీయే. ఈ రోజు అయితే మనం అందరికి గిఫ్ట్స్ తీసుకున్నాం, ప్యాక్ చేసుకున్నాం కదా, అవన్నీ ఇచ్చేద్దాం. ఒక్కరొకరుగా పిలిచి ఒక్కరొకరికి గిఫ్ట్స్ ఇచ్చేద్దాం. ఇది సునీల్ నేను ఇద్దరు కలిపి కొన్న గిఫ్ట్స్ అన్నమాట. ఒకటే బ్యాగ్లో పెట్టేసాం, రెండు బ్యాగ్లు ఎందుకని చెప్పి. సో ఇచ్చేద్దాం. సునీలే వీడియో తీస్తున్నారు కాబట్టి ఫ్రేమ్లో లేరు. యువిని తీసుకుని వచ్చే దా లక్కీ అక్కదా. ఫస్ట్ మనం లక్కీ అక్కకి ఇస్తాం. ఎల్లో వెళ్ళింది కదా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. Thank you Pinky for giving Trisha to me. Thank you Sunil for giving Trisha. సో ఇదిగో, ఇదైతే నీకు, ఇదైతే యువికి. ఓకేనా? నువ్వు ఓపెన్ చేసి చూడు ఫస్ట్. Okay. Oh wow. అది చూడు. అదైతే సునీల్ తీసారు ఇయర్ రింగ్స్, చూడు. అంత లేదు, నేనే షాపింగ్ చేశాను, అలానే చెప్తారు. Wow. ఓకేనా? నచ్చిందా? చాలా బాగుంది. ఇది యువికి, పెట్టేసుకో. ఇది యువికి. Wow. Okay. హారిక అక్క వచ్చేసాయి. థ్యాంక్ యూ. నేను కూడా పెట్టుకుంటా. పెట్టుకో. ఆల్రెడీ నా ముందు బ్లాగ్ లో చెప్పినట్టు నాకు తమ్ముడు లేదు. బాగా సతాయించడానికి, బాగా గట్టి కొట్టడానికి వచ్చి తమ్ముడు ఉన్నాడు కదా. డెఫినెట్గా ఒకసారి కొట్టుకుంటాం లాస్ట్ లో. మాకు సెంటిమెంట్ పార్టీలో సెంటిమెంట్ ఎప్పుడు ఉంటుంది మై ఫ్రెండ్. ఫ్రెండ్షిప్ డే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అమ్మ ఇది సన్నగుండే కానీ ఎంత గట్టికి తోసింది తెలుసా? ఇందా నాన్న. థ్యాంక్ యూ త్రిషా. ఓకే రా, మా ఫ్రెండ్షిప్ ఓకే థ్యాంక్ యూ సునీల్. ఎక్స్ప్రెస్ చేసుకునే టైం ఇవ్వట్లేదు. చేసుకో. సో గైస్ బేసిక్ ఏంటంటే రోజు నాకు ఎప్పటి నుంచో తెలుసు, లైక్ అరౌండ్ 2 years నుంచి తెలుసు, కానీ ఇదే ఫస్ట్ టైం మేమైతే ఫ్రెండ్షిప్ డే టుగెదర్ గా సెలబ్రేట్ చేసుకోవడం. నేను అది ఎవరి వల్ల? తల్లి, ఆల్ బికాజ్ ఆఫ్ యు మమ్మీ. మరి నేను ఫ్రెండ్ కదా అడుగుతుందా? నువ్వు చెప్పనే నందు ఓకే మనకు మేము వచ్చింది, నా వల్లే ప్రాబ్లం అయితే నేను వెళ్ళిపోతాను. సో గైస్ మా మాయికి డైలీ ఎవ్రీడే ఇలాంటి మెమరీస్ ఎన్నో రీక్రియేట్ చేసి అవన్నీ అందులో నోట్ చేసుకుంటాను. ఈవెంట్స్ ని నోట్ చేసుకోవడానికి దాన్ని ప్రమోట్ చేస్తాను. అండ్ పర్ఫ్యూమ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే త్రిషు. చూడు నీకు అన్ని క్యూట్ స్టఫ్. యాక్చువల్ గా యూట్యూబ్ పేరే క్యూట్ స్టఫ్. సో కాదు మార్చేసాను. సేమ్ నందులా ఉంది గైస్. ఓకే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. బాగుంటే ఎక్కడుంటే అక్కడే పని ఉంటది, నాకు ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంటది. యాక్చువల్లీ బాగుంది, అలా ఫన్ గా ఉండమని చెప్పింది నేనే గైస్. ప్రతిదానికి క్రెడిట్ తీసేసుకోండి అక్క, ఇంకా మేమెందుకు వాళ్ళు క్రెడిట్ తీసుకునే అలాగే అక్క. ఆపిల్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మా బావకి నాకే కదా అది. అక్క ప్రతిదీ నువ్వుది అక్క. అందుకే మన సైజ్ తీసుకున్నాం. మా బావ మై ఫేవరెట్. థాంక్ యూ త్రిషు. ఓకే ఎంత బాగున్నాయి ఇవి, క్యూట్. నా రిలేటబుల్ కదా. ఇంకా ఉన్నాయి చూడు. చెప్పలేదు బావా నేను వచ్చిన వెంటనే ఫస్ట్ బావకే చెప్పాను హ్యాపీ ఫ్రెండ్షిప్ గుర్తొచ్చేస్తుందబ్బా. కాదు ఇది నేను ఎందుకు ఇచ్చానంటే అక్క మేకప్ లో అన్ని చేస్తారు, హెయిర్ స్టైల్స్ కూడా అన్ని చేస్తారు. నేను ఒకసారి నెయిల్స్ చేయవా అక్క అంటే నాకు నెయిల్స్ చేయడం రాదురా, అసలు టచ్ కూడా లేదు అని చెప్పారు. అది నేర్చుకోవాలి అని చెప్పి దానికి నెయిల్స్ కూడా తెచ్చాను. ఎంత సెల్ఫిష్ చూడు, నేర్చుకుని ఓన్లీ త్రిషా కోసమే చెయ్యమని చెప్పి gift ఇచ్చింది. చూడండి guys.
స్టిక్ ఆన్ నేల్స్ కూడా ఉన్నాయి. It's a happy friendship day. Happy friendship day. We are really happy together. Yes. ఓన్లీ మిస్సింగ్ నాని. Really. Happy friendship day. Now హ్యాపీ ఫ్రెండ్షిప్ డే బావ. అసలు గెస్ట్ వచ్చారు చిన్ని. తీసుకో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే బావా. సో గైస్ బేసిక్ గా ఏంటంటే చిన్ని వాచ్ నాకు చాలా తక్కువ టైంలో అయినా సరే లైక్ వీఆర్ రియలీ క్లోజ్ అనమాట. చాలా అంటే చాలా క్లోజ్, తక్కువ టైంలో కూడా చాలా ఎక్కువ క్లోజ్ అయిపోయాం. అండ్ అందుకే నీ దగ్గర రాకముందు కూడా నా దగ్గరికి వస్తుంది ఫ్రెండ్షిప్ డేకి. నేను అయినా మధ్యలో దూరుతా. డామినేట్ చేసావు. దట్స్ ఓకే. చిన్ని నీకు నేను త్రిష తర్వాతే కదా నాని సని. ఆ చెప్పాలి మాట్లాడను. ఓకే బాగా చెప్పండి. అరే ఇక్కడ కూడా నేను ఒప్పుకోమంటే ఒప్పుకున్నాను. లోపల చూపించు. లేడీస్ డామినేషన్ ఎక్కువ అయిపోయింది. చిన్నికి ఒక టీ-షర్ట్. చిన్ని వాకో టీ షర్ట్ అండ్ యా హీరో హీరో ఆల్వేస్ మై బావ ఆల్వేస్ హీరో. బాగా కొంచెం హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్తేనే బ్యాండ్ కార్డ్ ఇచ్చుకుంటాను. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అలా కాదు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే కమ్ ఆన్ వెరీ గుడ్ చిన్ని. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇంకా ఈ సెంటర్ క్యాండిల్ నెక్స్ట్ ఇదేంటి? ఇది టెడ్డీ బేర్ సేమ్ ఇలానే ఉంది కదా. అవును ఇది నీకే ఇస్తున్నాను హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మన కిసి పెట్టాలి. ఫ్రెండ్షిప్ బ్యాండ్ గిఫ్ట్స్ లో పెట్టే. నేను కూడా పెట్టే. ఫ్రెండ్షిప్ బ్యాండ్ సెంటర్ క్యాండిల్ కూడా వెళ్ళగానే వెళ్ళి ఇచ్చేస్తాను. ఉంటే అప్పుడు నేను ఫోటో కూడా ఉంది. అవును కెమెరా కెమెరా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫోటో చూడాలి. ఎందుకంటే ఇవన్నీ నీకే ఇచ్చాను కదా ఎంత స్వీట్. ఎందుకంటే నీ బెస్ట్ ఫ్రెండ్ కదా ఎస్ మన బెస్ట్ ఫ్రెండ్స్ ఓకేనా. సో గైస్ మా చీన్గా అయితే ఈరోజు ఫ్రెండ్షిప్ డే చెప్పేశాను. నాకైతే ఫుల్లీ ఎక్సైట్మెంట్ ఏదో చెప్తా అంటుంది. ఏం చెప్తావు నాన్న? సో ఇప్పుడు నా స్కిన్ కేర్ చీన్కా స్కిన్ కేర్ చెప్తుంది అంట. చూడండి ఇది ఒకసారి. మామా బేబీ మిల్కీ సాఫ్ట్ ఫేస్ క్రీమ్ Okay. ప్రోటీన్ అండ్ ముర్ము బటర్ డిస్టమాలజీ టెస్టెడ్ అంట. ఇది మేడ్ సేఫ్. దేనికది? అది మా ఫేస్ కి ఫేస్ కా? అందుకే నా గ్లో అంది. సో గైస్ ఫ్రెండ్షిప్ డే అయితే ఇంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటామని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఒక ఫ్యామిలీలో అందరూ టుగెదర్గా ఇంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా మెమరీస్ అనేది క్రియేట్ చేసుకోవడం జరిగింది. అండ్ నేనైతే ఇక్కడ చీన్కాతో చాలా హ్యాపీగా ఫన్నీ కన్వర్జేషన్ చేస్తున్నా. సో ఫైనల్గా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ మీ సునీల్.